బ్రేకింగ్ న్యూస్ ఎస్సీ వర్గీకరణ మీద అభ్యంతరాలను పరిశీలించడానికి జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ గడువును తెలంగాణ ప్రభుత్వం నెల రోజుల పాటు గడువు పెంచింది. మందకృష్ణ మాదిగ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మార్చి 10 వరకు గడువు పొడిగింపు ఉండనుంది. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు ఫోన్ లైన్ లో అందిస్తారు. వాసు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. అయితే జస్టిస్ షమీం అఖ్తర్ నేతృత్వంలో ఏర్పడినటువంటి ఏకసభ్య కమిషన్ ఇచ్చినటువంటి గడువు ఈ నెల 10తో ముగిసింది. కానీ మరొకసారి అంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కొన్ని అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా లోపాలను సరిచేసి సమన్యాయం చేయాలని కూడా ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మందకృష్ణ మాదిగ కలిసిన నేపథ్యం కావచ్చు, మరికొంతమంది ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి మేధావులు కూడా కొన్ని సలహాలు సూచనలు ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా మరొకసారి పరిశీలించాలంటూ కూడా జస్టిస్ షమీం అఖ్తర్ కమిషనర్ కు మరొక గడువిస్తూ కూడా ఈ నెల 11 నుంచి కూడా వచ్చే నెల 10 వరకు అంటే నెల రోజుల పాటు గడువు పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటికే ఆ కమిషన్ సంబంధించి ఈ నెల 10న నివేదిక అందినటువంటి నేపథ్యంలో కూడా ఈ నెల 10న ఎవరైతే ఈ యొక్క కమిషన్ సంబంధించినటువంటి చైర్మన్ ఉన్నారో బట్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇప్పటికే ఈ యొక్క నివేదిక అందింది. ప్రభుత్వం కూడా నివేదికను పరిశీలించింది. కానీ మరొకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మరికొంతమంది కీలక నేతలను కలిసి మందకృష్ణ మాదిగ ఇప్పటికే పలు అంశాలపైన, ఎందుకంటే ఏబీసీ వర్గీకరణకు సంబంధించి ఇప్పటికే 59 ఉపకులాలతో కలిపి ఏబీసీ వర్గీకరణ చేశారు. కానీ దీన్ని స్వాగతిస్తున్నాం, కానీ కొన్ని అభిప్రాయాలు మాకున్నాయంటూ కూడా ఇప్పటికే బి కేటగిరీలో ఉన్నటువంటి ఎస్సీలకు సంబంధించి 9% రిజర్వేషన్లు కేటాయించారు. కానీ దాన్ని 11కు పెంచాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఇక సిలో ఉన్నటువంటి మాలల విషయంలో మరికొంతమంది వెనుకబడ్డ కులాలను యాడ్ చేశారు కాబట్టి వాళ్ళకు కొంత అన్యాయం జరిగే అవకాశం ఉంటుందన్న విషయాన్ని కూడా చెప్పారు. ఇక ఏలో కూడా కొంతమంది ఉన్నత వర్గాలకు సంబంధించిన వారిని చేస్తున్న నేపథ్యంలో కూడా వాళ్ళకు కూడా అన్యాయం జరిగే అవకాశం ఉందంటూ కూడా, కానీ ఏబీసీ వర్గీకరణకు సంబంధించి చిన్నపాటి లోపాలు ఉన్నాయి, వాటిని సరిచేయాలని కూడా మందకృష్ణ మాదిగ ముఖ్యమంత్రితో పాటు చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా కోరినటువంటి నేపథ్యంలో ఆ కమిటీకి కోసం చైర్మన్ గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా కోరినటువంటి నేపథ్యంలో కూడా మరోసారి ప్రభుత్వం పునఃపరిశీలన చేసి కూడా మందకృష్ణ మాదిగతో పాటు మరికొంతమంది ఎస్సీ వర్గీకరణ విషయంలో ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేసి కూడా మరోసారి నెల రోజుల గడువిస్తూ కూడా జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ కు మరో గడువిచ్చింది. ఈ వచ్చే నెల 10/3/25లోగా కూడా వీటి విషయంలో మరోసారి పరిశీలన చేయాలంటూ కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఈ యొక్క కమిషన్ కు సంబంధించిన నివేదిక వచ్చే నెల 10/3/2025 అంటే నెల రోజుల పాటు గడిపిస్తూ కూడా ప్రభుత్వం ఒక కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది. చూడాలి కమిషన్ వీటినటువంటి అనుమానాలు. అయితే ఈ పొడిగించిన గడువులోగా అనుమానాలు నివృత్తి చేసుకోవడం, అలాగే ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిని సరిదిద్దడమేనా, ఇంకేమైనా కీలక మార్పులు ఉండే అవకాశం ఉందా, ఏమైనా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా? ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ సంబంధించి కూడా కేబినెట్ లో చర్చ జరిగింది, అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఆ తర్వాత పార్లమెంట్ మొత్తానికి మరోసారి చట్టబద్ధత తీసుకొచ్చే అంశానికి సంబంధించి కూడా వచ్చే బడ్జెట్ సమావేశాల్లో కూడా దీనిపైన అసెంబ్లీలో తీర్మానం చేయాల్సి ఉంది. బిల్లు పెట్టి పాస్ చేయాల్సి చట్టం చేయాల్సినటువంటి ఏర్పాటులో ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఉన్నటువంటి అంటే దీన్ని ఇప్పటికే చూసాం. మందకృష్ణ సంబంధించి మాజీ రిజర్వేషన్ పోరాట సమితికి సంబంధించినటువంటి అధ్యక్షుడిగా ఉన్నటువంటి నేను నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, కొన్ని లోపాలు ఉన్నాయి. అంటే ఇప్పటికైతే ఎస్సీ వర్గీకరణను స్వాగతిస్తున్నాం, ఎందుకంటే 30 ఏళ్ల దశాబ్దాల కాలం నాటి మా యొక్క సమస్యను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చినందుకు రుణపడి ఉంటాం, ఖచ్చితంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. కానీ కొన్ని లోపాలు ఉన్నాయి. అంటే కొన్ని 59 ఉపకులాలను గుర్తించినప్పటికీ కూడా దాంట్లో ఏబీసీ వర్గీకరణ విషయంలో కూడా కొన్ని కులాలను అంటే ఒక వర్గంలో చేరాల్సినటువంటి వారిని మరొక వర్గంలో చేర్చారంటూ కూడా కొన్ని అభిప్రాయాలతో పాటు ప్రధానంగా ఎస్సీలకు సంబంధించి రాష్ట్రంలో అధికంగా ఉన్నటువంటి ఎస్సీలను బి కేటగిరీలో గుర్తించి కేవలం 9% రిజర్వేషన్ మాత్రమే కల్పించారు. అంటే 59 ఉపకులాలకు సంబంధించి ఏబీసీ వర్గీకరణ చేసి 15% రిజర్వేషన్ ఓవరాల్ గా కల్పిస్తే కేవలం మందకృష్ణ మాత్రం 9% ఉన్నటువంటి రిజర్వేషన్ మాదిగలకు సంబంధించినటువంటి గ్రూప్ ఏదైతే బి గ్రూప్ ఉందో దానికి సంబంధించి 11% రిజర్వేషన్ పెంచాలంటూ కూడా ఆయన ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి పలువురు ఎవరైతే కేబినెట్ కమిటీ చైర్మన్ గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మన షమీం అఖ్తర్ వారికి పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవన్నీ
పునఃపరిశీలన చేసిన తర్వాత ప్రభుత్వం సంబంధించిన కీలక ఆదేశాలు జారీ చేసింది. అందుకని ఖచ్చితంగా కూడా ఎలాంటి అభిప్రాయాలు ఉన్నా కానీ తెలపాలని ఎవరైనా సరే అంటే బీసీ కులగణనకు సంబంధించి కావచ్చు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్ గా ఆయా సంఘాల నేతలతో ఇప్పటికే సమావేశాలు నిర్వహించింది, వాళ్ళ అభిప్రాయాలు సేకరించింది. అదే రకంగా మందకృష్ణ మాదిగ ముఖ్యమంత్రిని కలిసి ఈ అభిప్రాయాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో నెల రోజుల గడువు పెంచుతూ కూడా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కమిషన్ కి అయితే గడువు ఇచ్చింది. వచ్చే నెల 10వ తారీఖున మరోసారి నివేదిక సమర్పించాలని కోరింది. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ద బిట్స్.